రాలేదు, అట్లే ఉన్నాడు. ఆ కోనేట్లో నీళ్ళు రావడము, దేవదూతలు వచ్చి కలబెట్టడము, ఎవరు ముందు అయితే పోయి కోనేట్లో పడతారో వాళ్ళు బాగుపడతారు. తను అట్లనే పడుకోన్నాడు. అప్పుడు అడిగినాడు, అయ్యా నువ్వు బాగుపడాలంటే, నేను బాగుపడాలని ఉంది కానీ నన్ను లేపే వాళ్ళు లేరు, నేను లేచిపోయే లోపల ఎవరో ఒకరు పడతా అన్నారు, వాళ్ళు బాగిపోయాడు బాగా ఇదైతాను, నేను ఇట్లనే ఉన్నానంటే అప్పుడు నీ పరుపు ఎత్తుకొని నువ్వు పరిగెత్తు అన్నాడు. అంటే మాటకు మనము విశ్వాసం చూపించాల, మాటతోనే లేయన్నప్పుడు లేయాల. నేను లేయలేనయ్యా అంటే నువ్వు అట్లే ఉంటావు. లేయి అన్నప్పుడు ఆయన లేసి ఆయన పరుపు ఆయన ఎత్తుకొని పరిగెత్తుకుంటా పోయి మునిగినప్పుడు ఆయన స్వస్థత పొందినాడు, స్వస్థత పరిచినాడు. అంటే దేవుని మాట వినడంలో మనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఎప్పుడు విని ఎరగని కార్యాలు మనకు జరుగుతాయి. దేవుని యందు మనం విశ్వాసం పెట్టాలా, నమ్మకం పెట్టాలా. లేచినప్పుడు ఆయన పరిగెత్తుకుంటా పోయి అన్ని సంవత్సరాలు ఆయన లేని స్థితిలో ఉన్నప్పుడు లేచి పరిగెత్తుకుంటా పోయినాడు అనమాట. అట్లా మనం కూడా తను మళ్ళీ ఏం చేయాలా, విశ్వాసం చూపించాలా, విశ్వాసము కృతజ్ఞత దేవునికి చెప్పాలా. మళ్ళీ జీవితము ప్రారంభించాడు. ముందు పడుకోన్నాడు, ఏం పని చేయలేడు, తనకి ఏమీ లేదు, సపోర్ట్ కూడా కావాలా తనకి తినడానికి ఉండడానికి. కానీ ఇప్పుడు ఏం చేసినాడు, తను బాగా శుద్ధుడే అయిపోయినాడు. కాబట్టి ఇప్పుడు తన జీవితం మళ్ళీ మొదలు పెట్టినాడు అనమాట. మొదలుపెట్టి బాగున్నాడు. అదే పరిపెత్తుకోపోకన్నా లేకనంటే ఏసైపై చెప్పకన్నా చెప్పే వదిలి లేసిపోయినాడు. కాబట్టి తన బతుకు బాగుపోయింది. అట్లనే ఏసయ్య కనిపెట్టాడు అన్ని. ఏం చేశాడంటే దేవాలయంలో కన్నపడ్డాడంట. తర్వాత తను బాగుపడ్డాడు కదా, మళ్ళీ కూడా చూస్తారు వాళ్ళు ఏమైనారు, ఏం చేస్తున్నారు అని కూడా చూస్తారు. అప్పుడు దేవాలయంలో కూడా తనని కనిపెట్టాడంట. కనుక్కొని వానితో అట్లా అన్నాడంట, ఇదిగో నీవు స్వస్థత పడితివి, ఇంకా ఎక్కువ పాపము చేయవద్దు. నువ్వు ఏ పాపంతో అట్లయినావు, ఇప్పుడు నేను స్వస్థత ఇచ్చినాను, నేను ఇంకా నువ్వు పాపం చేయకూడదు. ముందు నువ్వు ఎట్లా నుండి ఇప్పుడు నువ్వు మంచిగా దేవుని భయభక్తులందు నువ్వు జీవించినావంటే నువ్వు బాగుంటుందని చెప్పి తనను ఏమి చేయకుండా వదిలిపెట్టేసిన అన్నాడు. మళ్ళీ వచ్చేసి తను వెతికాడు, ఎక్కడ కనపడలేదంట. తను ఎక్కడ కూడా కనపడలేదు. కానీ ఎక్కడ కనిపించినాడంటే కనపడవలసిన బోట్లో కనిపించాడంట. మళ్ళా బోట్లో తను సొంత అయినా కనపడలేదు, బోట్లో కనిపించాడంట. ఇంకా పాపం చేయవద్దని చెప్పాడని. ప్రభు ఎవరికి ఏ కార్యములు చేస్తాడో వాళ్ళకే తెలుసు. ప్రభు చేసే కార్యములు ఎంత ఘనమైనవో ఎంత మహింగలవో వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అయ్యో నా ప్రాణం పోతుంది అనేటప్పుడు చేస్తాడు కార్యం. అంత కార్యం చేసినప్పుడు మనము ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాల. దేవుని కార్యాలు చేసేటప్పుడు మనం ఆయన వైపు చూడాలా, లేకపోతే మనము ఆ కార్యాలు మనం చూడలేము. అలాగానే ఏముందంటే యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో